ఈ స్పాంజ్ ఉంది కదండి, ఈ స్పాంజ్ దేనికి సాదృశ్యం అంటే మనకి సాదృశ్యం. ఒక వ్యక్తికి ఇది సాదృశ్యము, ఇదేమో దేవునికి సాదృశ్యము. ఈ జార్లో ఈ వాటర్ ఉంది కదండి, ఇదేమో దేవునికి సాదృశ్యము. సో మనిషి అనగా మనము ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఎలా రావాలంటే ఖాళీగా రావాలి. ఎంప్టీ యువర్ సెల్ఫ్ అండ్ కమ్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనసులో, హృదయంలో ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా, ఎలాంటి నెగిటివ్ థాట్స్ పెట్టుకోకుండా, అతిశయము, గర్వము, ద్వేషము, కోపము, ఇంకా ఎన్నెన్నో ఉంటాయి, బిటర్నెస్, డిసెంట్మెంట్, క్షమించలేని హృదయము, అవన్నీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అవన్నీ బయట పెట్టేసి రావాలి. మనం ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా, ఎంత మంచి ఉద్యోగం చేసినప్పటికీ కూడా, ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా, లేకపోతే చాలా మంచి అందం ఉన్నప్పటికీ కూడా, దేన్ని బట్టి అయితే మనం అతిశయపడుతున్నాము, దేన్ని బట్టి అయితే మనం గర్వపడుతున్నాము, అవన్నిటిని మనము ఆయన సన్నిధికి వచ్చినప్పుడు బయటే వదిలేసి రావాలి. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఒక ఖాళీ పాత్రగా రావాలి. ఎందుకంటే ఒక ఖాళీ పాత్రగా వచ్చినప్పుడే, వెన్ యూ కమ్ లైక్ ఎన్ ఎంప్టీ వెజల్, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఒక ఎంప్టీ వెజల్గా వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఎంప్టీ వెజల్గా వస్తామో అప్పుడు మనం ఆయన సన్నిధిలో పూర్తిగా సోక్ అయినప్పుడు, పూర్తిగా మునిగిపోయినప్పుడు, ఆయన సన్నిధిలో ఆరాధన చేస్తా, వాక్యం వింటా, అన్నీ చేసినప్పుడు, ఒక ఖాళీ వ్యక్తిగా మనం వచ్చినప్పుడు, అప్పుడు ఆయన మన జీవితాన్ని ఎంతో మంచి దీవెనలతో, ఎంతో మంచి ఆశీర్వాదంతో, ఎన్నో ప్రసన్నతతో, మహిమతో ఆయన నింపుతాడు. దీనిలో వాటర్ అంతా ఉన్నప్పుడు, గర్వాన్ని తీసుకొచ్చినప్పుడు, అతిశయాన్ని తీసుకొచ్చినప్పుడు, కోపాన్ని తీసుకొచ్చినప్పుడు, ద్వేషాన్ని తీసుకొచ్చినప్పుడు, క్షమించలేని హృదయాన్ని తీసుకొచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో సోక్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు, దీంట్లో నీళ్ళు ఉన్నాయనుకోండి, నేను దీనిలో సోక్ చేసినప్పుడు అది ఎక్కువ సోక్ అవ్వలేదు, ఎక్కువ వాటర్ దీంట్లోకి వెళ్ళవు. కానీ ఎప్పుడైతే ఇది ఖాళీగా ఉంటుంది, ఎప్పుడైతే మొత్తం పిండేసి, హృదయాన్నంతటిని పిండేసిన తర్వాత ఖాళీ పాత్రగా ఆయన చేతికి వెళ్తామో, అప్పుడు ఆయన ప్రసన్నత, అప్పుడు ఆయన మహిమ, ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదము మన జీవితంలో ఉంటుంది. అప్పుడు మనం ఇతరులకి కూడా ఒక ఆశీర్వాదమైన పాత్రగా నిలబడగలుగుతాం.